మోడీ చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా ఉన్నాయా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కానీ ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. అలాగే పుదుచ్చేరి, అస్సాం అలాగే ముందు నుంచి అనుకున్నదే, వాళ్ళ ఖాతాలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాగా వస్తుంది అనేది. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు, అది కూడా 200కు పైగా సీట్లు రావడం ఇక్కడ చాలా కీలకమైన అంశం. అలాగే పాండిచ్చేరిలో కూడా ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నెగ్గుకొచ్చింది, అక్కడ కూడా గెలుచుకొచ్చింది. ఇక తమిళనాడు ఎన్నికలైతే డిఫరెన్స్. ప్రధానంగా బీజేపీ గెలుపు వెనక ముందు మోడీ అమిత్ షా పెట్టిన ఎఫెక్ట్ వెనక, అదే నేపథ్యంలో 15 సంవత్సరాలు వరుసగా ఏలిన మమతా బెనర్జీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వెనక ఏంటి అసలు కారణాలు? వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నేను ఒక బయట వినిపించాలనుకుంటున్నాను మీకు. మేబీ అది మన వాయిస్తే, ఒక్కసారి వినండి, తర్వాత దాని గురించి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎగ్జాక్ట్ గా ఫలితాలు ఇంచుమించుగా అంటే పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. 142, 143, లేదంటే 140, 146 ఇలాగే కనిపిస్తుంది తేడా. నిజంగా అదే గనక జరిగితే పశ్చిమ బెంగాల్ ఫలితాలు దేశ రాజకీయ చరిత్రను మార్చేంతగా ఉంటాయా? బేసిక్ గా నేనైతే ఆ రోజు దాకా గ్యారంటీ చెప్పలేను. కొడితే మాత్రం 1 సైడ్ అవుతుంది అబ్బా. 200 దాటిపోవచ్చు. అది మమతకైనా బీజేపీకైనా. నెక్కు లాంటివి ఉండవు. 200 ఎవరికైనా. ఎందుకు అంటే బేసిక్ గా ఇది సార్ మీరు చెప్పిన మాట. మన ఎగ్జిట్ పోల్ తర్వాత రోజు పెట్టిన డిబేట్ ఇది. ఎగ్జాక్ట్ గా కొడితే 200 కొట్టేస్తున్నారు, మీరు అన్నట్టుగానే 206 సీట్లు. అంటే ఏంటి సార్ మీ గెస్ ఏంటి అసలు? ఫస్ట్ ఎందుకు అలా చెప్పారు ఆ రోజు? ప్రభుత్వానికి అనుకూలమైన వ్యతిరేకమైన బెంగాల్లో నేను అబ్జర్వ్ చేసింది దశాబ్దాల తరబడి అటో ఇటో ఉంటుంది తప్పించి నెక్ టు నెక్ అనేది ఉండదు. ఇది నేను అబ్జర్వ్ చేసిన ఫినామినా. ఇన్ని దశాబ్దాలుగా మనం చేస్తున్న జర్నలిజం 3 దశాబ్దాల్లో నేను గమనించినటువంటి రాజకీయాల్లో బెంగాల్లో కమ్యూనిస్టులు కొట్టిన రోజున మమతా బెనర్జీకి అదే స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఏకంగా 225 ఏమో వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్కి ఆమెకి కలిపి. ఆ తర్వాత రెండోసారి గెలిచినా ఆ స్థాయిలోనే ఇచ్చారు, మూడోసారి గెలిచినా ఆ స్థాయిలోనే ఇచ్చారు. 1 సైడెడ్ విక్టరీ ఉంటుంది కానీ బెంగాల్లో అట్లా నెక్ టు నెక్ లాంటి సిచ్యువేషన్ ఉండదు. మనకేమైపోయిందంటే ఈ సర్వే సంస్థలు మొహమాటానికి పోతున్నాయి, తెలిసినా కూడా చెప్పడానికి భయపడుతున్నాయి, లేదా తెలియకపోయినా ఉండాలి, రెండిట్లలో. ఆ మొహమాటానికి పోయి నెట్ టు నెక్ ఇస్తున్నారు అనమాట వీళ్ళు. తెలిస్తే చెప్పేస్తారు, అది వాళ్ళకి క్లైమ్ అవుతుంది కదా అంతే. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే సరిగ్గా అవగాహన లేకపోవడం, లేదా పైన సర్వేలు చేస్తున్నారు. అక్కడ సింపుల్, మమతా బెనర్జీ వ్యతిరేకం. క్రిందటిసారి మమతా బెనర్జీకి క్రిందటిసారే ఒక డేంజర్ బెల్ లాస్ట్ ట్రిప్ ఎలక్షన్. భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఎంత 4 స్థానాలు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు ఎలక్షన్స్ లో 4 స్థానాలు. 4 స్థానాల భారతీయ జనతా పార్టీ ఏకంగా ప్రతిపక్ష స్థానానికి రావడం ఏంటి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుమరుగైపోవడం ఏంటి? అక్కడే మారిపోయింది ఫినామినా. బీజేపీ ఏకంగా అక్కడ దాకా వచ్చేసిందంటే అందరూ మమత గొప్ప అనుకున్నారు కానీ పిచ్చోళ్ళు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు తుడిచేసి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని అప్పుడే కనబడుతోంది. నేను అప్పుడే డిసైడ్ అయ్యింది. ఎందుకు అంటే మనం కొన్ని లైట్ తీసుకుంటాం. మమతా బెనర్జీ అట్లాంటి లైట్ చాలా తీసుకుంది. ముస్లింలకు సంబంధించిన వాళ్ళు చేసే తప్పులు అక్కడ, లైక్ షాప్ పెడతాడు మన పక్కనే, 2 రోజులు పోయాక ఇంకొక బంధువుని తీసుకొస్తాడు, మనల్ని అవతలకి వెళ్ళమంటాడు, 4 అడుగులు అవతలకి వెళ్ళి పెట్టుకోమంటాడు షాప్ రోడ్ల పక్కన పెట్టుకుని. అక్కడ ఎక్కువ బిజినెస్లు ఇవే ఉండేది, చిన్న చితక బిజినెస్లే. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు మన వ్యాపారస్తుల్ని తరిమేస్తున్నాడు, వాళ్ళ గ్రూపులను అక్కడ పెడుతున్నాడు. ఇది నిలదీస్తే ముస్లింల పక్షాన పోలీసులు ఉంటున్నారు, హిందువులు పట్టించుకునేవాడు కరువు అవుతున్నాడు. హిందువుకి రక్షణ కరువు అవ్వడం అనేది బెంగాల్లో అతి పెద్దదైనటువంటి ప్రమాదం అయింది. దాన్ని ఈమె ప్రోత్సహించింది. అంటే ఈవిడ పట్టించుకోవాలా, సేమ్ టైం వాళ్ళని తృణమూల కాంగ్రెస్లో చేర్చుకుంది. అదే క్రిందటిసారి పెద్ద మైనస్ అయింది. అప్పుడు సరి చేసుకుని ఉండాలి ఈ 5 ఏళ్లలో. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు అన్నటువంటి. కానీ మరింత అరాచకపు స్థాయికి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే నాకు తెలిసిన అక్కడ అస్సాంలో ఇదే బెంగాల్లో ఉన్నటువంటి మిత్రులు చెప్పిన లెక్క ఏంటంటే, ఇదివరకు ఎవరి జీవితం వాళ్ళది నడిచిపోతుంది, సరే ₹1 సంపాదించుకుంటారు, రోజు సంపాదించుకోరు. అట్లాంటి స్థాయి నుంచి లేడీస్ 7 దాటాక రోడ్డు మీదకి వెళ్ళడానికి భయపడ్డారట పల్లెటూళ్ళలో. ఆ స్థాయిలో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు తృణమూల కాంగ్రెస్ వాళ్ళు, మహిళా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో. ఈ విషయాల్లో గూండాలుగా పాల్పడుతున్నది, అరాచకం చేస్తున్న తృణమూలు. దాన్ని కంట్రోల్ చేయకపోగా అలాంటి సన్నాసులందరినీ కాపలా కాసుకొచ్చినోడు అభిషేక్ బెనర్జీ, అలా మేనల్లుడు. ఈవిడేం చేసింది,
మోడీతో గొడవ, సెంటిమెంట్ కాన్సెప్టులతో నేను తీసుకొస్తున్నాను కదా, మా మేనలుడు గ్రౌండ్ రాజకీయం అంతా అతనికైనా అతనికి వదిలేసింది. అతనేంటి, ఈ తరంలోని బ్యాడ్ క్యారెక్టర్, ఈ తరంలో గుడ్ క్యారెక్టర్స్ ఆలోచన కాదు. అంటే ఒక అభివృద్ధి, ఒక సంస్కారం, సభ్యత, ఇది కాదు. ఓపెన్గా వాడు ఇచ్చిన వార్నింగ్ బెనర్జీ, నువ్వు దమ్ముంటే రా, 4వ తారీఖు ఉండు అమిత్ షా చూసుకుందాం అంటున్నాడంటే వాడు ఎంత పొగరుతో మాట్లాడతాడన్నాడు. అమిత్ షాని, హోంమంత్రిని 4వ తారీఖు నువ్వు దమ్ముంటే ఉండు చూసుకుందామన్నాడంటే అది రౌడీయిజం పిలుపా, ప్రజాస్వామ్య పిలుపా? ఇట్లాంటిది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ అన్నది నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు సర్వేల్లో చెప్పిన మాట ఉంది కదా, భయపడ్డాడు అనేది, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాట ఉంది కదా, ఏది వాళ్ళు భయం చెప్పట్లేదు, నోరిప్పట్లేదు, భయపడుతున్నారని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ప్రభుత్వం మారుతుంది అనుకుంటా. ఎందుకంటే మమతా బెనర్జీకే ఓటేస్తున్నప్పుడు భయపడాల్సిన పనే ఉంది. ఆ రోజున మన డిబేట్లో అదే ముక్కనేనంది. మమతా బెనర్జీ మార్పు కోరుకున్నారా ప్రజలు? అంటే ఈ హింస తట్టుకోలేకపోయారు, భయం తట్టుకోలేకపోయారు. అంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వం వల్ల నాకు ప్రయోజనం వస్తే హ్యాపీ అండి, రాకపోయినా నష్టం లేదు, కానీ ప్రభుత్వం వల్ల నాకు నష్టం రాకూడదు, నా జనజీవనానికి ఆటంకం రాకూడదు, ఇబ్బంది రాకూడదు. అక్కడ జరుగుతున్నది ఏంటి, జనజీవనానికి ఇబ్బంది. సామాన్యుడి యొక్క జీవితంలోకి అరాచక శక్తులు ప్రవేశిస్తుంటే ఆ అరాచక శక్తులకి ప్రభుత్వంలోనే అండగా ఉంటే, లేదా ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతే ఇంకెందుకు, లా అండ్ ఆర్డర్ లేని రాష్ట్రంలో ఎవడు సేఫ్గా ఉంటాడు? ఆ తిరుగుబాటు కొడితే ఏకదం మారిపోతుంది. ఆంధ్రాలో జగన్ కొట్టింది అక్కడే. జగన్ పరిపాలన పరంగా సంక్షేమం అద్భుతంగా చేశాడు, అభివృద్ధి అద్భుతంగా చేశాడు. కానీ నోటి తొత్తరతో ఉండేటటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేదు. అలాగే ఏది దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలే, పైగా సమర్థించాడు, బీపీలు వస్తాయి. అది అనంతబాబు లాంటి వాడిని వెనక పెట్టుకోకూడదు, తప్పు చేశాక, మర్డర్లు చేసినటువంటి వాడిని. అలాగే రౌడీజం చేసినటువంటి వాడిని ప్రోత్సహించకూడదు. వాళ్ళకి మళ్ళీ నువ్వు సీట్లు ఇస్తున్నావు అంటే ఏంటి, అరాచకం చేసేటటువంటి వాడికి సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ 11 సీట్లకు ఇచ్చారు, అక్కడ ఆ స్థాయికి దించారు. ఎప్పుడైనా సరే అరాచకాన్ని ప్రజలు భరించలేరు. నువ్వు ప్రజలకి సంక్షేమం పంచావా పంచలేదా సెకండ్ పార్ట్, అది వన్ ఆఫ్ ద పార్ట్, అంతే తప్పించి ముందు వాడి జీవనం నాశనం చేసి వాడి జీవితంలోకి నువ్వు ఎంటర్ అయ్యి రౌడీజం చేసి దాంట్లో తప్పేం లేదని వాదిస్తే ఎట్లాగుంటది? పశ్చిమ బెంగాల్లో హిందువుల్ని టెర్రరిస్ట్ గా చూపాలనుకునే పార్టీకి ఒక గట్టి సమాధానం చెప్పేసిందా బీజేపీ? ఇంకా ముందుందా? ఇంకా చాలా ఉంది. బేసిక్గా కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. ఒక ఆస్పెక్ట్లో బెటర్ ఏంటంటే, నిన్న దాడులు జరిగినాయి కానీ పార్టీ కార్యాలయాల దగ్గర జెండాలు పీకడాలు అంతవరకే నడిచినాయి. ఎవరిని మర్డర్లు చేయాలా, ఎవరిని పొడి చేయాలి. ఒకసారి లాస్ట్ ఎలక్షన్స్ ముందు చూసుకోండి, 2021 ఎలక్షన్స్ అప్పుడు పేపర్లు తీయండి, కనీసం 50-100 మంది చచ్చిపోయారు. అప్పుడు బీజేపీ వాళ్ళని చంపేశారు. ఈవెన్ వాడు మొన్న కూడా చెప్పింది అదే కదా, అంతు చూస్తారని చెప్పేసి అభిషేక్ బెనర్జీ మాట్లాడింది. అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ప్రజలు సేఫ్గా ఉన్నారు. ఇవాళ కక్ష సాధింపు రాజకీయాలు లేవని ప్రకటించాడు మోడీ స్వయంగా, తనంతటి తనే. రెండో పక్కన డెవలప్మెంటల్ రూట్ కావాలి. వాళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి మోసపోతూ వస్తున్నారు, కమ్యూనిస్టులతో నాడు, మమతా బెనర్జీతో నిన్నటిదాకా. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, మన ఆరోగ్యశ్రీ టైప్ది, బెంగాల్లో అమలవుతుంది. ఎందుకంటే కేంద్రానికి పేరు వస్తుంది. రైతులకి వేసి 6,000 రూపాయలు ఉంది కదా, అక్కడ అమలవుతుంది. ఎందుకంటే కేంద్రానికి పేరు వస్తుంది. ఆవిడ 3,000 ఇస్తే దాంతో సరిపుచ్చుకోవాలి, అదే గ్రేట్ అని చెప్పాలి. ప్రజలకి ఆసుపత్రులకి ట్రీట్మెంట్కి చక్కగా డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఏం రోగం ఆవిడ. అలాగా కేంద్ర పథకాలను అందనివ్వదు ఆవిడ. ఇచ్చే పథకాలు, ఆ పథకాలు తీసుకునే వాళ్ళందరూ వాళ్ళకి పూర్తి బానిసలు అవ్వాలి. లాయల్టీ చూపించడం కాదు, బానిసలు అవ్వాలి, స్లేవరీ చేయాలి. ఏ స్థాయిలో ఆవిడ ఈ దఫా మహిళలు, క్రిందసారి మహిళలు ఆమెకి తోడు నిలబడ్డారు. ఈ 5 ఏళ్లలో మహిళలు తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, ఒక ఆర్జీకర్ ఆసుపత్రిలో అమ్మాయికి అత్యాచారం జరిగితే ఆ తల్లిదండ్రుల మీద నెపం పెట్టడంతో పాటు ఈవిడ రాత్రిపూట ఎందుకు ఉండాలి అని అడిగింది ఆవిడ అత్యాచారం జరిగినప్పుడు. అట్లాగే సందేశ్ ఖాళీ అనేటటువంటి ప్రాంతంలో మొన్న ఎలక్షన్ కాదు, అంతకుముందు ఎలక్షన్స్కి ముందే జరిగింది. అక్కడ ఒక రేఖ అనేటటువంటి అమ్మాయి, ఆమె పేరు రేఖ అనుకుంటా, సొంత టీఎంసీ కార్యకర్తే, మన కార్యకర్తల బతుకులు, మా కార్యకర్తల బతుకులు ఎట్టయినాయో చూడు దీది అని చెప్పింది. ఏంటంటే నాయకుడు ఇంటికి పిలుస్తాడట,
మీటింగ్ అన్న Okay. పేరుతో. పెళ్ళైన లేడీసు నాయకులలో కాపురాలు చేయాలట ఉమ్, రోజుల తరబడి. వాడికి బాబా. మొహం మొత్తినప్పుడు పంపిస్తాడట. విక్రమార్కుడు సినిమా ఉంది చూడండి, yes, అదే టైప్. కరెక్ట్. అలాంటి అరాచకం చేస్తుంటే ఆ విషయం అమ్మాయి బయటకు వచ్చి చెప్తే అమ్మాయి మీద దాడి చేశారు. అమ్మాయికి అప్పుడే టికెట్ ఇచ్చింది బీజేపీ, కానీ అప్పుడు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పోనీ అప్పుడైనా గ్రహించి ఈ 5 ఏళ్లలో ఏమైనా మార్చిందా మమతా బెనర్జీ? మరింత రెచ్చిపోయారు, ఎందుకంటే మమతా బెనర్జీనే సపోర్ట్ చేస్తుంది. మరింత రెచ్చిపోయి రాత్రి 7 అయితే రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా పోయింది లేడీస్కి. దాంతో లేడీస్ ఓట్లే పోయినాయి హయ్యెస్ట్గా. లేడీస్ ఓట్లు హిందువులు కంప్లీట్ పోలరైజ్ అయ్యారు. మీకు నిన్న వీళ్ళకి వచ్చిన 80-81 సీట్లు చూస్తే ఈ మ్యాక్సిమం వీళ్ళతో పాటుగా ఆ కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కానీ కమ్యూనిస్ట్కి వచ్చిన సీట్లు కానీ ముస్లిం ప్రాంతాలే. బీజేపీ ఓడిపోయిన మొత్తం ముస్లిం ప్రాంతాలే. ముస్లింల సీట్లని ముస్లిం ఓట్లని కన్సాలిడేట్ చేసుకుంటే మహిళలు ఇతర మత హిందువుల్లో కులాల వారీగా తనకు మద్దతు ఇస్తారని లెక్కేసుకుంది మమతా బెనర్జీ. కానీ ముస్లింలు 30% ఓట్లు ఉన్నాయి అక్కడ. 30% ఓట్లు ఆమె కోరుకున్నట్టు పోలరైజేషన్ అయింది. ఆమె కోరుకున్నట్టు హిందువుల్లో కూడా చీలికొచ్చి ఇంకో 10% పోలరైజేషన్ వచ్చింది ఆమెకి. కానీ ఆ 10% వచ్చిన ఓట్ల దగ్గర సీట్లు రాలవాడికి. హిందువుల పోలరైజేషన్ 65% జరిగింది ఈసారి. క్రిందటిసారి 50% జరగడం వల్ల 77 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఈ దఫా 65% ఓట్లు పోలరైజ్ అయినాయి. ఆ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ 206కి చేరుకోవడం అన్నటువంటిది. ఒక రకంగా ఒక అరాచక విధ్వంసకర పాలనకైతే బెంగాల్ ప్రజలు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ ఎప్పుడైతే తన వారసుడుగా అభిషేక్ బెనర్జీని తెచ్చిందో వాడు వెధవని తెలిసి ఆ వెధవని కొన్ని రోజులు పక్కన పెట్టింది. వాడు ఎలా మాట్లాడతాడంటే అదే అమిత్ షాని మాట్లాడినట్టు వాళ్ళ పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాడు వాడు. బహిరంగ సభల్లో మాట్లాడతాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు వాడు. నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తానంటాడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి వాడు మమత తర్వాత. అలాంటోడు నువ్వు ఎట్ట చూస్తానంటే నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తానంటే రౌడీ పలుకులు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు వాడు. ఆ వాడి అరాచకంతో పార్టీలో వాళ్ళే విరక్తి కలిగిపోయింది. పార్టీ వాళ్ళని కూడా చులకనగా చూస్తాడు వాడు. మమతా బెనర్జీ గౌరవం ఇస్తుంది, కానీ వీడు చాలా అసహ్యంగా మాట్లాడతాడు, వాళ్ళతో బానిసల్లా చూస్తాడు. వాడు ఓటమిలో రెండవ కారణం అన్నమాట, అతి పెద్ద కారణం. సార్ ముందే చెప్పారు మోడీ మిఠాయిలు తినిపించుకుందాం 4వ తేదీని అని, అన్నట్టుగానే విక్టరీ కొట్టారు. ఏంటి అంటే వాట్ ఈజ్ మోడీ ప్రిడిక్షన్ లేదంటే కాన్ఫిడెన్స్? అట్లేం కాదు, మామూలుగా లెక్కనైతే 5 చోట్ల గెలుస్తామన్నాడు ఆయన. 2 చోట్ల ఓడిపోయారు కదా. బేసిక్గా ఆ టైంలో అట్లాగే చెప్తారు ఎంకరేజ్ చేయడం కోసం. బెంగాల్ మీద విజయం అన్నటువంటిది మాత్రం మోడీ అమిత్ షాలు పక్కా స్కెచ్తో చేసినటువంటి పని, అందులో డౌటే లేదు. భారీ విక్టరీ బీజేపీకి ఇది అని ఓట్ల పరంగా అనుకోవచ్చా, సీట్ల పరంగా మాత్రమే అనుకోవచ్చా? టోటల్ రాజకీయ చదరంగంలో వచ్చినటువంటి అతిపెద్ద విజయం అనాలి. ఎందుకంటే మీరు ఈ టైం చూడండి, సిచ్యుయేషన్ వార్ సిచ్యుయేషన్, ధరలు పెరిగిపోయినాయి. ఇంకో పక్కన పాకిస్తాన్ ఓవర్ ఇంటర్ఫీరెన్స్తో పాకిస్తాన్కి పబ్లిక్ అదే అమెరికా సపోర్టు లేదా మధ్యవర్తిత్వం చేసేటువంటి స్థాయికి అది ఎదిగిపోయింది. మోడీకి చేత కావట్లేదు, విశ్వగురు అన్నారు, అది ఇదని ఒక వెటకారం చేసిన సందర్భం, ధరలు పెరిగిపోతున్న సందర్భం, కంట్రోల్ చేయలేరు అన్నటువంటి సందర్భం. అట్లాగే ఇటు పక్కన చూస్తే అత్యంత బలమైన శక్తులు కమ్యూనిస్టులు, అత్యంత బలమైనటువంటి శక్తులు మమతా బెనర్జీ. అసలు ఇంకోటి ఆ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ నామమాత్రపు ఉనికి దశాబ్దాల పాటు బెంగాల్లో 2011 దాకా కూడా 0 బీజేపీ. 2011లో కూడా మమతా బెనర్జీ గెలిచింది 2011 ఫస్ట్ టైం, అప్పుడు కూడా 0. ఒకసారి సాధారణంగా మనకి ఇక్కడ చూడండి పార్టీలు, ఇప్పుడు చిరంజీవి పార్టీ ఒకసారి అయ్యాక వెళ్ళిపోయి, పవన్ కళ్యాణ్ పార్టీ ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారికి వచ్చేటికి ఎవరితోనో కలవకపోతే మనం బతకలేమనే పరిస్థితి వచ్చింది. అదే అక్కడ సింగిల్ గానే పార్టీ కంటిన్యూ చేసుకొచ్చింది. ఎన్ని 11, 16, 21, 26 ఇప్పుడు విజయం సాధించి. అంటే మనం కాడు వదిలేసి వెళ్ళిపోకూడదు, నిలబడాలి అన్నటువంటి కసితో పనిచేసిన కార్యకర్త, నడిపించిన నాయకత్వం అక్కడ. అంటే టిఎంసీ పూర్తిగా పట్టు కోల్పోలేదు అని అనుకోవచ్చా? 41% ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది వాళ్ళకి.
అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చిందంటే అయిపోతుంది. అది కూడా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి 40 వీళ్ళకి 45 అనమాట. మెయిన్లీ అక్కడ వచ్చినటువంటి తేడాల్లో వీళ్ళు లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఆల్టర్నేటివ్ చూడడం మానేశారు వాళ్ళు. ఈ దఫా కాంగ్రెస్ కూడా 4.5% ఓట్లు వచ్చినాయి, 2 సీట్లు వచ్చినా కూడా. కమ్యూనిస్టులకి 2.5% ఓట్లు వచ్చినాయి. భవిష్యత్తులో మమతా బెనర్జీ ఇట్లాగే ప్రవర్తిస్తే మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది. సర్ బాగా పనిచేసిందా భారతీయ జనతా పార్టీకి? వరుసగా మన బీహార్ దగ్గర నుంచి చూసుకుంటే కలిసి వస్తుందా సర్ కూడా ఒక వంతు? ఇప్పుడు ఓట్లు తొలగిస్తే మరి బీహార్లో గెలవకూడదు కదా బీజేపీ. అధికారంలో ఉన్న పార్టీ గెలవకూడదని కదా సర్ పెడుతుందండి వీళ్ళు. సర్ అనేది తొలగించడమే కదా ఓట్లు. అంతే. తొలగించిన మరి బీజేపీ బీహార్లో ఎట్ట గెలిచింది? అంటే డబుల్ ఓటింగ్, ఫేక్ ఓటింగ్స్ ఇవి పోతున్నాయి కదా. అప్పుడు బీహార్ లో మరి అధికార పక్షంలో ఉంది వాళ్ళు కదా 20 ఏళ్ళ నుంచి. మరి వాళ్ళు ఓడిపోవాలిగా మమతా లాజిక్ అయితే కనుక. బేసిక్ గా ఒకటే, సర్కి దీనికి ఒక సంబంధం ఉంది. సర్లో తొలగించిన ఓట్లు ఇంతకు ముందు మామూలుగా అధికారికంగా తొలగించాలి లెక్క ప్రకారం, తొలగించట్లేదు. ఎందుకని? గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు ఏంటంటే మీకు ఓటు జాయినింగ్ నాయకులు వచ్చి అవసరమైతే మన ఇంటి దగ్గరకు వచ్చి మన కార్డు తీసుకెళ్ళి ఏపిస్తారు, మన పేరు తీసుకెళ్ళి రాసి వాళ్ళే అప్లై చేసి చేపిస్తారు. మన ఎవరైనా చచ్చిపోతే తొలగించే పని ఏ పార్టీ వాడు తీసుకోడు. రూల్ ప్రకారం అయితే ఎవడన్నా పెట్టాలి, మనం పక్కింటి వాళ్ళమో లేకపోతే ఎవరో పెట్టాలి ఆ లెటర్, వాళ్ళది తీసేయండి అని మనమే పెట్టాలి మన ఇంటి నుంచి, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా పెట్టాలి, లేదా ఆ ఏరియా బూత్ కమిటీ లీడర్లు పెట్టాలి. పెట్టే పరిస్థితులు లేవు. దాని వలనే అన్ని లక్షల మంది, దాదాపు 90 లక్షల ఓట్లు అక్కడ ఎక్స్ట్రా పడ్డాయి. ఏది చచ్చిపోయిన వాళ్ళు 65 లక్షలు, అందులో చచ్చిపోయిన వాళ్ళు కానీ మారినటువంటి వాళ్ళు. ఇంకో 25 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఓటు ఇచ్చేసింది. ఆ 25 లక్షల మంది అప్లై చేసుకున్న ఓటు ఇవ్వలేదు ఈ దఫా ఎన్నికల సంఘం. ఆ 25 లక్షల తేడా అయితే ఒప్పుకుంటా నేను, 30 లక్షల తేడా కాబట్టి కొంత అది ఆ గ్యాప్ ఉందన్నమాట అక్కడ. దాదాపు 15 ఏళ్ల కంచుకోటను అయితే బద్దలు కొట్టేశారు వెస్ట్ బెంగాల్లో. భారీ మార్పులు ఏమన్నా చూడబోతామా రేపు బీజేపీ పాలనలో? ఖచ్చితంగా. అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపుకి వెళ్ళాలి. ఇప్పటిదాకా బెంగాల్ అంటే వలస కూలీలను పంపించే ప్రాంతం కింద ఉంది. దేశ నలుమూలలకి మనుషులు వెళ్ళేటటువంటి ప్లేసెస్ ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ ఇట్లాంటి పరిస్థితి. అక్కడ వాస్తవంగా మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. కమ్యూనిస్టులు నాశనం చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో, వాళ్ళే హైయెస్ట్ అక్కడ ఇండస్ట్రియలిస్టులు. కాంగ్రెస్ టైంలో పార్టీ వాళ్ళలో వాళ్ళు గ్రూపులై నాశనం చేశారు. అప్పుడు కమ్యూనిస్టులు నాయకత్వాలు వహించి అడగొట్టారు. కమ్యూనిస్టులు వచ్చాక వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ తెద్దాం అనుకున్నారు. నందిగ్రామ్ దగ్గర మమతా బెనర్జీ వెళ్ళి అడ్డుకుంది. ఇప్పుడు మొండిగా నిలబడి ఇండస్ట్రీస్ పెట్టాలా, ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, ఇవన్నీ రావాలంటే ఒక 2 సంవత్సరాల పాటు ముందు దాన్ని ఏమంటారు, స్వచ్ఛ భారత్ చేయాలి. అక్కడ అరాచకాలు చేసే రౌడీ శక్తులందరినీ పడుకోబెట్టాలి అప్పుడు. ఎందుకంటే లేకపోతే వాళ్ళే అడుకునేది, చెడగొట్టేది. మార్పు రావాలి అక్కడ ఖచ్చితంగా. సార్ ఒకటి, ఈ మధ్యకాలంలో పెద్ద రాష్ట్రాలని కొడుతోంది భారతీయ జనతా పార్టీ, చిన్న రాష్ట్రాల మీద కూడా, అంటే పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఈ ఎన్నికలే కొట్టింది. ఇక నెక్స్ట్ ఎలాగా పంజాబ్ కూడా చిన్న రాష్ట్రమే. ఓకే, అదేంటి అనేది అంటే ప్రజల్లో మార్పా ఇది, లేదంటే బీజేపీ పెడుతున్న ఫోకస్? కాంగ్రెస్ పార్టీ అనేది రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఓ రకంగా. ఆయన వల్ల బీజేపీ బాగా గెలుస్తుంది అనమాట. ఆయన చేసే చేష్టలే బీజేపీకి ఒక రకంగా ఫెచ్చింగ్ అనమాట. కలిసి వస్తున్నాయా? అంతే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేదే కాదు, జాతీయ స్థాయిలో ఒక కూటమి కట్టినప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఉంటే భారతీయ జనతా పార్టీ కేరళలో సీట్లు ఎట్లా వస్తాయి? ఇద్దరు గొడవబడబట్టిన కదా బీజేపీకి అక్కడ సాధ్యమైంది. బెంగాల్లో వీళ్ళ ముగ్గురిది కలిపితే 51% ఓట్లు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీళ్ళు కలిస్తే. అప్పుడు బీజేపీకి ఛాన్స్ ఎక్కడ ఉండేది? అక్కడ విడివిడిగా పోటీ చేశారు. అదే సందర్భంలో దాని పేరేంటి, అది తమిళనాడులో, అదే మీరు అన్నట్టు పుదుచ్చేరిలో ఆ రంగస్వామి అనే నాయకుడిని జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఆయన పార్టీ పెట్టక్కర్లేదు. ఇప్పుడు వెలిచింది వాస్తవంగా అక్కడ బీజేపీ కాదు, రంగస్వామి కాంగ్రెస్.
రంగస్వామి అని ఆయన్ని అవమానించారు వీళ్ళు దారుణంగా రాహుల్ గాంధీ. ఆయన వెళ్ళి పార్టీ పెట్టుకుని బీజేపీతో కలిసి గెలిచాడు. కలిశారు. అవును. మళ్ళీ ఇప్పుడు అక్కడ సాధ్యం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రవర్తన అక్కడ ఒక నాయకుడు కోల్పోయేలా చేసింది. అట్లాగే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎవరు? కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అతను. గొగోయిని దగ్గరికి తీసుకుని అక్కడ మతపరంగా పిచ్చ క్రిస్టియన్ మాఫియా బ్యాచ్ అనమాట అది. అతని కోసం ఇతని పక్కన పెట్టాడు. ముస్లిం క్రిస్టియన్ ఓట్ల కోసం హిమంత బిశ్వ శర్మని పక్కన పెట్టాడు. అక్కడ ఉన్న గిరిజనులు చాలా ఫీల్ అవుతున్నారండి అంటే పట్టించుకోకపోగా ఇతన్ని అవమానించి పంపించాడు. హిమంత బిశ్వ శర్మ అని భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు. అయ్యా నేను వస్తాను, నాకు అవకాశం ఏంటి, నేను చేసి పెడతాను అన్నాడు. పోల్ మేనేజ్మెంట్ లో హైయెస్ట్ ఎక్స్పర్ట్ అతను. అతను తీసుకున్న స్ట్రాటజీ 100 సీట్లు దాటిచ్చింది అస్సాంలో. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, బీజేపీకి అదృష్టం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవడం ఐఎన్డీఏ కూటమిలో బీటలు పడే అవకాశం ఏమన్నా ఉంటుందా భవిష్యత్తులో? లేదు, ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ కి ఆధిపత్యం రావడానికి అవకాశం వచ్చింది. మొన్న గనక మమతా బెనర్జీ గెలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థిగా నేనుంటా, నాకు మీరందరూ మద్దతు ఇవ్వండి అనేది. ఇప్పుడు అది పోయింది, అడ్డు తొలగింది. కాంగ్రెస్ నాయకత్వంతో మూసు కూర్చుని పని చేస్తుంది ఆవిడ. అంటే కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది ఎక్కడ చూసినా, ఇక ఆ కూటమి సజావుగా ఎలా ముందుకెళ్తుంది? అది కాబట్టినే. కానీ వీళ్ళు పెర్ఫార్మెన్స్ కంటే కాంగ్రెస్ బెటర్ కదా, కేరళలో గెలిచింది కదా నిన్న. అంటే చిన్న చిన్న పార్టీలు ఏమైనా బయటకు వచ్చి ఎన్డీఏలో చేరతాయా అని? లేదు, వాళ్ళు పిలవరు దీనికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అందులో చేరలేదు బీజేపీ కూటమిలోకి, కమ్యూనిస్టులు చేరలేరు, స్టాలిన్ చేరతే. కాబట్టి స్టాలిన్ కి ఇప్పుడు వీళ్ళు కనుక డిఎంకే ఇదే, ఇప్పుడు కాంగ్రెస్ కనుక విజయ్తో కలిస్తే ఫ్యూచర్ లో డిఎంకే బీజేపీతో కలుస్తుంది గ్యారంటీ. అది రైట్ చూద్దాం. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మోడీ చెప్పాడంటే చేస్తాడంటే అన్నట్టుగానే ఫలితాలు వచ్చినాయి. 206 సీట్లు. అలాగే ముందుగా గెస్ట్ చేశారు కూడా సాయి గారు ఆల్రెడీ. ఆ రోజు ఏదైతే చెప్పారో 200 పైన ఎగ్జాక్ట్ గా 206 సీట్లు రావడం, అక్కడ పల్స్ ఏంటి అనేది మేము ముందే చెప్పడం కూడా జరిగింది. ఇక భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి పశ్చిమ బెంగాల్లో, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఏంటనేది వేచి చూద్దాం.